ఫస్ట్ మనం ఈ 3 టాపిక్స్ మీద అయితే కొంచెం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ కాన్సెప్ట్ ఆర్ట్ అండ్ వేర్ ఇట్ విల్ బి యూజెస్ అండ్ వై వి ఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆర్ట్. కాన్సెప్ట్ ఆర్ట్ అంటే వన్ వర్డ్‌లో చెప్పాలంటే అది ఇమాజినేషన్ టు ఆర్ట్ ఫార్మ్ అన్నమాట. ఇట్స్ ఏ ప్రీ విజువలైజేషన్ ప్రాసెస్ అంటాం. వేర్ ఇట్ విల్ బి యూజెస్ అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం మెయిన్‌గా మూవీస్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ అయితే యూజ్ చేద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మన 'కల్కి' మూవీ. 'కల్కి' మూవీలో మనకు కాశీ అండ్ కాంప్లెక్స్ ఉంది కదా! దాన్ని డిజైనింగ్ మొత్తం దాని కాన్సెప్ట్ ఆర్ట్ మొత్తం అయితే మనం బ్లెండర్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని అయితే చేశారనమాట. దాన్ని వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి మీరు వెళ్లి చూడండి. మీకు అర్థమైపోతుంది. ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ వై వి ఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైఫై మూవీ డైరెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆ సైఫై మూవీలో ఉండే ప్లేసెస్ గాని, ఎన్విరాన్మెంట్ గాని, ఎలిమెంట్స్ గాని ఎలా ఉండాలి అని నాకు మాత్రమే తెలుసు. బికాజ్ ఇట్స్ మై స్టోరీ ఓన్లీ. ఇప్పుడు నేను ఇది మా టీమ్‌మేట్స్‌కి చెప్పాలంటే ఎలా చెప్పగలుగుతా? ఓకే. వాళ్ళు అర్థం చేసుకుంటారు చెప్తే. కానీ విజువలైజేషన్‌కి నాకు మ్యాచ్ కాదు. అంటే వాళ్ళు ఆలోచించే విధానం, నేను ఆలోచించే విధానం డిఫరెంట్. సో, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేదానికి ఈ స్టోరీని మొత్తం నేను కాన్సెప్ట్ ఆర్ట్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి రిప్రజెంట్ చేశాను మా టీమ్ వాళ్ళకి. సో, దే విల్ అండర్‌స్టాండ్ వాట్ ద విజువల్స్ ఐ యామ్ థింకింగ్ అబౌట్ దట్.